హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజైతే మనం నూడిల్స్‌ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. 2 మినిట్స్ నూడిల్స్ మీకైతే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. డిన్నర్‌లో ఈ విధంగా అయితే మీరు తీసుకోవచ్చండి. నేను డిన్నర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేశాను, ఎలా చేశాననేది మీకు చూపిస్తున్నాను. మీరు కూడా డిన్నర్‌ని ఈ విధంగా చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం నూడిల్స్‌ని మనం చేసుకుందాం. 2 మినిట్స్ నూడిల్స్‌ని ఒక కప్పు వాటర్ అయితే బౌల్‌లోకి అయితే పోసుకోండి. వాటర్‌ని హీట్ చేయండి. ఇలా వాటర్ హీట్ అయిన తర్వాత మీరు సాల్ట్ మాత్రం వేయొద్దండి. ఎందుకంటే మనకి నూడిల్స్ ప్యాకెట్లో దాంట్లో మసాలాస్ ఉంటాయండి. దాంట్లో సాల్ట్, పెప్పరు అన్నీ ఉంటాయండి దాంట్లో. కాబట్టి మనం ఏమి వేయక్కర్లేదు. ఓన్లీ నూడిల్స్ వేసి ఇలా మరగనివ్వండి. 1 ½ మినిట్ వరకు ఉడకనిస్తే సరిపోతుందండి ఇది. 1 ½ మినిట్ ఉడికిన తర్వాత మనం మసాలాస్ యాడ్ చేసుకుందాము. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నూడిల్స్. మనం కూడా అప్పుడప్పుడు చేంజ్ కోసం అని చెప్పేసి ఇలా నూడిల్స్‌ని చేసుకుందామండి. నేనైతే నూడిల్స్ చేశాను. ఎగ్ రైస్ కూడా చేశానండి. ఎగ్ రైస్ కూడా చేసి ఈరోజు డిన్నర్‌లో అయితే నేను పెట్టుకున్నానండి. మీరు కూడా మీ డిన్నర్‌ని ఈ విధంగా తయారు చేసుకుంటారని చెప్పి మీకు నేను వీడియో తీసి చూపిస్తున్నాను. ఇదిగోండి దాంట్లో ఉన్న మసాలాస్ ఉంటాయి కదా! ప్యాకెట్స్ అవండి ఇవి. దీంట్లో మీకు స్పైసీ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. మనం ఇంకా బయట నుంచి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇటువంటి నూడిల్స్‌కి. ఇప్పుడైతే ఈ ప్యాకెట్‌ని అయితే దీంట్లో వేసేసుకుందాం. మనం ప్యాకెట్స్ దాంట్లో ఏమి ఇచ్చారో ప్యాకెట్స్ అన్నీ నేనైతే వేసేస్తున్నాను. వేసేసి ఈ విధంగా 2 మినిట్స్ ఫుల్ అయ్యే వరకు కూడా ఉడకనివ్వండి. ఇంకొక 1 మినిట్ ఎక్స్ట్రా ఉంచినా కూడా బాగానే ఉంటాయండి నూడిల్స్. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. కొంతమంది వాటర్గా తింటారు నూడిల్స్. అలా తినాలి అనుకుంటే మాత్రం మనం ఇంకొక 1 మినిట్ ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. లేదు మనకి ఆయిల్ ఏమి ఉండకూడదు, పొడి పొడిగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇంకొక 1 మినిట్ ఎక్స్ట్రా అయితే పెట్టండి. ఇట్లయితే నూడిల్స్ని అయితే బాగా ఉడకనిచ్చి చక్కగా ఆయిల్ ఇదిగోండి ఈ విధంగా అయితే మీరు చక్కగా ఆ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఉడకనివ్వండి. నేనైతే మాత్రం 2 ప్యాకెట్స్ నేనే తిన్నానండి. అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది. నూడిల్స్ ఎంత బాగుంటాయా అని అనుకున్నాను అనమాట నేను తినేటప్పుడు. మీరు కూడా ఈ విధంగా అయితే నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోండి. అదిరిపోయిద్ది. మీ డిన్నర్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడప్పుడు చేంజ్ కోసం మనం ఇలా చేసుకుంటే తప్పులేదండి, తినొచ్చు. చాలామంది బయట తింటూ ఉంటారు కదా నూడిల్స్, దానికంటే ఇది చాలా 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 బాగుందండి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీదే ఉడకనివ్వండి. ఎగ్ రైస్ కూడా ప్రిపేర్ చేశానండి నూడిల్స్తో పాటు. దానికి వీడియోనైతే మీకు అప్లోడ్ చేశాను, చూడండి. మన విఎల్ వంటలు ఛానల్లో అయితే మీకు అన్ని వీడియోస్ ఉంటాయండి. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఉంటుంది. ఇదిగోండి చక్కగా మీరు ఈ విధంగా ఉడకనిచ్చండి 3 మినిట్స్. అప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోతుంది మీకు. చూసారు కదా, రెడీ టు ఈట్ అండి. సూపర్ టేస్ట్గా ఉండి నూడిల్స్ అయితే మనం రెడీ చేసుకున్నామండి. అన్నీ బయట దొరికాయి, మన చేతులు మనం చేసినవి ఏమీ లేవు కదా. అందుకనే 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ అంతే. ఇన్స్టెంట్గా తినాలి అనిపించినప్పుడు ఎవరికైనా పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. వాళ్ళు ఫీవర్ టైంలో కూడా మనం పెట్టినా తినేసేస్తారండి. అంత టేస్ట్గా ఉంటుంది వాళ్ళకి. అలాగే నాకు కూడా అయితే మాత్రం చాలా 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 టేస్ట్గా ఉంది. మీరు కూడా చేసుకొని ఈ టేస్ట్ని ఆస్వాదించండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. నూడిల్స్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈ విధంగా అప్పుడప్పుడు చేంజ్ కోసం అయితే మీరు డిన్నర్ని కానీ అలా రెడీ చేసుకుంటూ ఉండండి. ఇదిగోండి ఇంకొంచెం వాటర్ ఉన్నాయండి, ఆ వాటర్ వెళ్ళిపోతే సరిపోతుంది. చూస్తారు కదా, కొంచెం హై ఫ్లేమ్ మీదే పెట్టినట్టయితే మీకు వాటర్ త్వరగా వెళ్ళిపోతాయండి. అంతేనండి, నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీంతో మనం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేయండి. ఆ మాత్రం కొంచెం వాటర్ అలా ఉంటే పీల్చేస్తుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. నూడిల్స్ రెడీ. ఈరోజు డిన్నర్ ఇదేనండి. మీరు కూడా ఒకసారి డిన్నర్ని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కడుపు నిండిన భావన, కడుపు ఫుల్గా అయినట్టు ఉంటుందండి మనం కొంచెం తిన్నా కూడా. చెప్పాను కదా నేను 2 ప్యాకెట్లు తిన్నానండి మీకు. అంత టేస్ట్గా అయితే ఉంది.
చూసారు కదా, రెడీ అయిపోయిందండి నూడిల్స్. బ్రౌన్ రైస్ కూడా ప్రిపేర్ చేశానని మీకు చెప్పాను కదా, అదొకటి దాన్ని కూడా మీకు చూపిద్దామని పెట్టాను. ఈజీ టు మేక్ బ్రౌన్ రైస్, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్రౌన్ రైస్తో ఎగ్ రైస్. నేను బ్రౌన్ రైస్తో ఎగ్ రైస్ ప్రిపేర్ చేశానండి. ఇంకెందుకంటే ఆలస్యం, నచ్చిందా? మీరు కూడా తయారు చేయండి.